బక్రీద్కి మాకు ఏ హదియా ఇవ్వలేదు, ₹1 ₹10 కూడా ఇవ్వలేదు. అందరం చాలా వెయిట్ చేసాం లాస్ట్ మూమెంట్ వరకు ఇస్తారని, కానీ ఎవరు రూపాయి కూడా ఇవ్వలేదు. నా ఫస్ట్ బక్రీద్ అయితే ఎంత దరిద్రంగా జరుగుతుందో నేను అసలు అనుకోలేదు. ఏంటంటే వాళ్ళందరూ ఫుడ్స్ తెచ్చుకున్నారు, తిన్నారు మంచిగా. గిఫ్ట్ అయినా ఇచ్చారంటే నిన్న అక్కడ వర్క్ మేము ఆ రోజు జరిగిన పార్టీ అంతా నేను అంతా క్లీన్ చేసుకున్నాను. ఈరోజు జహరాలో ఉన్నాను. నైట్ నన్ను జహరా తీసుకొచ్చింది. నాకు ఇక్కడికి వస్తే ఎక్కడ లేని నీరసం అంతా వస్తుంది. అదేంటో అర్థం కాదు, ఉండాలనిపించదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ అంత పెద్ద ఇల్లు ఉంచుకొని మంచిగా అన్నీ ఉన్న ఇల్లు ఉంచుకొని మా మేడం ఈ రేకుల షెడ్కి ఎందుకు వస్తుందో నాకు అర్థం కాదు. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి నాకు నీరసం, తలపోటు, చిరాకు ఎన్ని ఉంటాయి అన్నీ నాకే ఉంటాయి. ఇంట్లో ఫుడ్ తినాలనిపించదు, అసలు నచ్చదు ఇక్కడ ఉండడం. కానీ ఏం చేయం, తప్పదు కదా, వర్క్ చేయడానికి వచ్చాం, వాళ్ళకి ఎలా నచ్చితే అలా ఉండాలి. అంతకు మించి ఇంకేం చేయలేము, కాంప్రమైజ్ అవ్వి ఉండాల్సి వస్తుంది అంతే. ఇప్పుడు ఎంత ఇక్కడ 3 ఎంత అవుతుంది నాకు తెలిసే టైం, కానీ నాకు ఇక్కడ ఏదో వచ్చి ఒక్క పూట అయినా కూడా ఏంట్రా బాబు అన్నట్టుంది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఎందుకురా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే మాట్లాడటానికి ఎవరు ఉండరు, టైం వెళ్ళదు, ఫుడ్ తిందామంటే ఏం తినాలో తెలియదు. వీళ్ళందరూ డైట్ ఫాలోవర్స్ అనమాట. బ్రెడ్ ఇవేవో తింటారు, అవి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఓన్లీ బ్రెడ్ 3 పూట్ల తినాలంటే అవ్వదు కదా. పాపం ఇంట్లో వర్క్ చేసే అమ్మాయి చాలా గ్రేట్ అబ్బా. నేను ఇక్కడ ఒక 3 రోజులు 4 రోజులు ఉండలేకపోతున్నాను. తను అలా చేస్తూ ఉంటూ ఇక్కడే ఉంటుందంటే ఎంత గ్రేట్. పాపం తను ఎంత కాంప్రమైజ్ అవుతుందో, నిజంగా చాలా చిరాకు అయితే వస్తుంది నాకు ఇక్కడ ఉండడం. ఎప్పుడు వెళ్తానో తెలీదు. మ్యాక్సిమం ఉంటాం ఇక్కడ 4-5 డేస్. ఇంటికి వెళ్ళే వరకు ఇక్కడ బోర్గా ఉండాలి నాకు, అసలు టైంపాస్ అవ్వట్లేదు. మహా అయితే ఇంటికి ఫోన్ చేసి మాట్లాడుతాను, ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడతాం. మన కోసం ఎవరు ఖాళీగా ఉంటారు కదా మాట్లాడుతూ ఉండడానికి. ఇలా ఉంది నాకైతే చిరాగ్గా. నెక్స్ట్ అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈరోజు హుషారు అసలు లేదు, చిరాగ్గా ఉందంతే.